హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక 3 పెద్ద మూవీస్ గురించి అయితే అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో 2 మూవీస్ అయితే ఇంకా షూటింగ్ అయితే కొనసాగుతున్నాయి. అండ్ ఒక మూవీ అయితే పూర్తిగా షూటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అని. అండ్ అయితే ఈ రోజు అయితే ఒక 3 మూవీస్ గురించి అయితే నేనైతే అప్డేట్ ఇస్తున్నాను. ముందుగా రామ్ చరణ్ పెద్ది అప్డేట్, అండ్ తర్వాత చూసుకున్నట్లయితే అండ్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అప్డేట్, ఇంకా మనం అల్లు అర్జున్ అయితే AA22 అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళకముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియోని కనుక లైక్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న AA22 నుండి మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ 8న మనకి గ్లిమ్స్ వదిలే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఏప్రిల్ 8న టైటిల్ రివీల్ కావచ్చు, అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కావచ్చు, అండ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అల్లు అర్జున్ గారి బర్త్డే రోజు. అండ్ అల్లు అర్జున్ బర్త్డే కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, AA22 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ మూవీ అయితే ఫర్ ది ఫస్ట్ టైం మనకైతే ప్యారలర్ యూనివర్స్ని టచ్ చేసే కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ టైం మన ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ అయితే రాబోతుంది. అండ్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఎటువంటి మార్కెట్ తీసుకున్నారు మీ అందరికీ తెలిసిందే. మరి ఏ విధంగా ఉండబోతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ అల్లు అర్జున్ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది ఫస్ట్ అప్డేట్ వచ్చేసి. అండ్ సెకండ్ అప్డేట్ గురించి వచ్చేసినట్టయితే రామ్ చరణ్ పెద్ది మూవీ నుండి అయితే వచ్చింది. అండ్ రామ్ చరణ్ పెద్ది మూవీ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం గ్లిమ్స్ కావచ్చు, అండ్ లాస్ట్ టైం వచ్చిన 2 సాంగ్స్ కావచ్చు చాలా బాగా హిట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ నుండి వచ్చిన కంటెంట్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ మనకైతే మార్చి 27న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ట్రైలర్ని వదిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది గైస్. అండ్ మనకైతే మార్చి 27న మనకైతే పెద్ది ట్రైలర్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్గా మనకైతే ట్రైలర్ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీ అయితే పాన్ ఇండియా రేంజ్లో అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలి, బుచ్చిబాబు సేనా గారు అయితే మంచి హిట్ ఇవ్వాలి రామ్ చరణ్ గారికి అయితే మనం అందరం కోరుకుందాం. అండ్ ఈ మూవీ గురించి ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్గా ఉన్నారు, ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మరొక మూవీ అప్డేట్ వచ్చేసి, అండ్ ఈ మూవీ గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ మూవీ గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మనకైతే డ్రాగన్ మూవీ ఉగాది రోజు మంచి అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఉగాది రోజే కాకుండా మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు కూడా మనకైతే అప్డేట్స్ వస్తున్నట్లయితే తెలుస్తున్నాయి. అండ్ ఆ రోజు మనకి గ్లిమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు. మే 20న టైగర్ ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ నుండి సరికొత్త గ్లిమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనకైతే మంచి కంటెంట్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీ అయితే పాన్ వరల్డ్ రేంజ్లో అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ గురించి చాలా కష్టపడుతున్నారు మూవీ టీం కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, చాలా కష్టపడుతున్నారు. అండ్ ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ అయితే, రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ మీరే అనుకుంటున్నారు ఈ మూవీ ఖచ్చితంగా ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఈ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.